ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12:40 కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో భేటీ కానున్నారు నేతలు. ప్రధాని జమిలీ ఎన్నికలు, వక్ఫ్ బోర్డు, పార్లమెంటు ఘటనపై చర్చించనున్నారు. ఇక అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో మిత్రపక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కు గట్టిగా సమాధానం చెప్పే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు, వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై డిస్కషన్ చేయనున్నారు నేతలు. ఢిల్లీలో ఎన్డీఏ మీటింగుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, మీటింగ్ అజెండా ఏంటి? కీలక సమావేశం 12:30కు ప్రారంభమవుతుంది మాధురి. ఎన్డీఏకి సంబంధించి కీలక నేతలు ఇటు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్తో పాటు జేపీ నడ్డా నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం ఉంటుంది. అమిత్ షా వీళ్ళందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 4 అంశాలపైన ఫోకస్ చేశారు. దాంట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్ తీసుకొచ్చిన తర్వాత జేపీసీకి పంపించారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతల భేటీ ఇది. మహారాష్ట్ర అలాగే వాటికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఇటీవల ముగిసినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి రివ్యూ లాగా ఉంటుంది. దాంతోపాటు 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగబోతున్నాయి. దాంట్లో ఢిల్లీ ఎన్నికలు అలాగే బీహార్కు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు అనేది కూడా ఉండబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఎన్డీఏ బలోపేతానికి సంబంధించి కీలకంగా కొన్ని కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు రైతులకు సంబంధించినటువంటి ఆందోళనలు ఇటు పంజాబ్ కావచ్చు, హర్యానా, యూపీ వంటి రాష్ట్రాల్లో చాలా రైతులకు సంబంధించినటువంటి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాటిని సార్ట్అవుట్ చేసే దిశగా కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు క్యాబినెట్కి సంబంధించి ముఖ్యంగా కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించి కొంత ప్రియారిటీ ఇవ్వడం కావచ్చు, లేకపోతే నిధులకు సంబంధించినటువంటి కేటాయింపుల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ ఎన్డీఏ నేతల సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతోపాటు అమిత్ షా ఇటీవల అంబేద్కర్ పైన రాజ్యసభలో చేసినటువంటి కామెంట్స్ పైన దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంశాన్ని చాలా సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలి, దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని పై ఎదురుదాడి ఏ విధంగా చేయాలనే దానిపైన, ఎందుకంటే అమిత్ షా లాంటి కీలకమైనటువంటి వ్యక్తి పార్టీకి సంబంధించి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతల్లో కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి అమిత్ షాను ఏ విధంగా కాపాడుకోవాలి, వాటికి సంబంధించినటువంటి కౌంటర్ అటాక్స్ ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఫోకస్ అయితే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలపైనే జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ఢిల్లీ, బీహార్ 2 రాష్ట్రాల్లో కూడా ఈసారి ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంగా పనిచేయాలనేటువంటి దిశగా పావులు కదుపుతా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి ఇంకా షెడ్యూల్ రాలేదు. అసలు ఎలాంటి ప్రకటన రాకముందుకే బీజేపీకి చాలా హడావిడి చేస్తూ ఉంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కావచ్చు, లేకపోతే ఈ కొన్ని కీలకంగా అరవింద్ కేజ్రీవాల్ను ఇరుకుని పెట్టేలాగా కొన్ని వ్యూహాలు పన్నుతూ ఉంది. దాన్ని ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక నేతల ప్రచారాన్ని ఉపయోగించుకోవాలని కూడా భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక బీహార్కి సంబంధించి నితీష్ కుమార్ సారథ్యంలో అక్కడ ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దాన్ని తిరిగి రిటర్న్ చేసుకునే దిశగా అడుగులు అనేది కూడా వేస్తున్నారు. దాంట్లో భాగంగా బీహార్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక శివసేనకు సంబంధించి కొంత ఇటీవల బీజేపీకి అనుకూలంగా ఆయన దగ్గరగా వస్తున్నటువంటి సంకేతాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ బలోపేతానికి సంబంధించి శివసేన ఉద్ధవ్ ఠాక్రేని ఎన్డీఏలో చేర్చుకునేటువంటి అంశంపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది మాధురి.